హలో సహోదరులు, బాగున్నారు కదా? కొన్ని యేసుప్రభు చెప్పిన మాటలు బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన చెప్పినవి అపొస్తలుడైన పౌలు, చాలామంది ప్రవక్తలు చాలా విధంగా చెప్పినవి. అవేంటంటే, కొన్ని క్రీస్తు ఉత్తముడని రుచి చూసి ఎరిగిన ఎడల నిజంగా ఆయన్ని విడిచిపెట్టరట. క్రీస్తు ఉత్తముడని రుచి చూసి ఎరిగిన ఎడల, రుచి అంటే ఏంటండి? ఇది ఇప్పుడు కొన్ని మాడుగుల హల్వా అంటారు, కొన్ని కొన్ని ఉన్నాయి. ఇవి కొన్ని దగ్గరలో చాలా కాస్ట్కి అమ్ముతారు. హల్వా అంటే చాలామందికి ఇష్టం. అది ఒకసారి తిని చూసిన తర్వాత మాడుగులదా నాకు ఏ ఊరుదా అనేది మనకు తెలుస్తుంది, తినకపోతే తెలియదు. అలాగే ప్రతిదీ కూడాను రుచి చూడాలి, చూడకుండా తెలియదు. తేనె అమ్ముతారు రోడ్ల మీద, ప్రతిదీ తేనెని కొనిలేంగా. ఎండ్రైనా కొన్ని పాయిజన్ కూడా తేనెలాగే ఉంటాయి. కానీ అది ఎంత కొంత ఎలా ఉందో చిన్న నాలుక మీద టచ్ చేసి బాగుంది, అప్పుడు మనం ఎంతైనా కొంటాం డబ్బులు ఇచ్చి, నచ్చినప్పుడు. ఆ రుచి టేస్ట్ మనకు తెలుస్తుంది కాబట్టి. అలాగే దేవుళ్ళు వేలు కోట్లు లక్షలు మనుషుల కన్నా ఎక్కువ దేవుళ్ళు ఉన్నారని మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదు, అన్నట్టు ఉన్నాయి. ఒక ఇంట్లో 10 మంది ఉంటే ఎంతమంది దేవుళ్ళు తండ్రిని అడిగితే, మా కుటుంబానికయ్యా 100 మందే పెద్దలు దిగుతారు పండగ రోజు అన్నాడు ఆయన. ఇంకొకరిని అడిగితే 10 మంది దేవుళ్ళు అన్నాడు. ఇంకా కథను 3 దేవుళ్ళే అన్నాడు. అయితే ఇది ఏంటంటే, ఒక ఇంట్లోన ముగ్గురు ఒకడు 10 అంటాడు, ఒక 1000, ఒక 100 అంటాడు, ఏవేవో చెప్తున్నారు. అంటే ఇక్కడ పుట్టకోకోలులాగా, పుట్టకొక్కులు పుట్టినట్టు ఇప్పుడు ఎక్కడికక్కడే పుట్టేస్తాయి పుట్టకొక్కులు. అలాగే దేవుళ్ళు కూడా ఎక్కడ పెడితే ఉంటారా? ఎంతమంది మనుషుల కన్నా ఎక్కువ ఉంటారా? మనుషుల కన్నా దేవుళ్ళు ఎక్కువ ఉంటే మరి ఇంకెందుకు కదా? దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. దెయ్యములు ఎన్నైనా ఉంటాయి, దేవుడు అక్కడే. అయితే ఆ దేవుడు అందుకే వెతుక్కోవాలి, దేవుడు అక్కడే కాబట్టి. వజ్రాలు ఉంటాయండి కొన్ని, వజ్ర స్టోన్స్ అంటారు. అవి ఎక్కడికెక్కడ రోడ్ల మీద దొరికితే ₹1,00,00,000 ఉంటుంది ఒక డైమండ్. అంత రేటు ఉంటుందా? ఆ వజ్రాలతో ఇల్లు కట్టారు రాళ్ళు కింద కాదు, అలా కాదు. అది రంగురాళ్ళు, ఎన్నో కొండల మధ్యన ఎక్కడో దొరుకుతుంది. అది ఏ దేశాల నుంచి వస్తుంది, అందుకే కోహ్నూర్ డైమండ్ కొన్ని కోట్లు విలువైంది ఉంటుంది. అలాగా దేవుడు అనేవాడు ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద దొరకడం, డూప్లికేట్ దొరుకుతుంది, ఒరిజినల్ కాదు. అయితే ఏంటంటే, యేసు ప్రభు ఉత్తముడని తెలుసుకునే ఎడల, రుచి చూసి ఎరిగిన ఎడల ఎవరు కూడా విడిచిపెట్టరంటారు బైబిల్లోనే. అంటే ఇక్కడ ఏంటంటే, ఏ స్వీట్ కానీ ఏది కొన్నా రుచి చూడాలి. ఈ రోజుల్లో సంబంధాలు చూస్తున్నారు, వెంటనే చూసి పెళ్లి చేస్తారు. పురాతన రోజుల్లోన వీడికి 12 సంవత్సరాలు అయితే, అమ్మాయికి 12 అయితే వీడికి 24, 25, 30 చేసేవాళ్ళు అంతే. ఇప్పుడైతే అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతున్నారు, మాట్లాడి నచ్చిందే లేదంటారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటున్నారు, అభిరుచులు తెలుసుకుంటున్నారు. ఒకరికి నచ్చలుగా జీవితాంతం కలిసి ఉంటారు. అందుకని మొఖాలు చూడకుండా జీవితాంతం కలిసి ఉండలేరుగా. అందుకని రుచి చూడడం అంటే ఇంకేం కాదు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ అభిప్రాయాలకు జస్ట్ మాట్లాడుకొని అంటారు. ఎందుకంటే జీవితాంతంగా ఉండాలి కాబట్టి సిగ్గెందుకు, పరువు ఎందుకు, ఒక్క నిమిషం మాట్లాడతారు. అప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడడం వల్ల తెలుస్తుంది. తరసగా వెన్న పుట్టిన మధ్యకి తెలుస్తాం కదా, తరసగా వెన్న పుడుతుందంట. మాట్లాడగా వాళ్ళలో నీతి ఏంటో నిజాయితీ ఏమిటో తెలుస్తుంది. ఇది అయితే ఇక్కడ ఏంటంటే, క్రీస్తు ఉత్తముడని రుచి చూసి ఎరిగిన ఎడల ఎవరు ఎన్నడూ అసలు విడిచిపెట్టరు, ఎవరూ విడిచిపెట్టరు. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక స్వీట్ గురించి మనం ఎంత కొంత తిని మనం కొంటాను. అలాంటిది ప్రతిదీ కూడా చెక్ చేస్తాను. బట్టలు కానీ ఏదైనా చూస్తాను, కలర్ రీల్స్ లేదు, కొంతమంది బట్టను పాముతారు కూడా. సరే, ఇలాగే చాలా దగ్గరలో ఏవి రైస్ కానీ ఏవి కొన్ని చేపలు కానీ ఎలా పడితే అలా కూలిపోయి కొనేస్తాం. కొనమే ఆ రెక్కలు ఎత్తి చూస్తాం మంచిదో లేదు చూసి. అప్పుడు అలాగే బెల్లం కానీ తీయరు కానీ ఉంటాయి కొన్ని తాండ్ర కానీ. చిన్న 1 కేజీ 2 కేజీలు కొంటే చిన్న ముఖ్యమైన టేస్ట్ కోసం మనం తింటాం, బాగున్నప్పుడు అది కొంటాం. అలాగే నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటాను, ఈ ఆత్మ ఎక్కువ 24 గంటలు అగ్గిలో కాలుతుందని చెప్తున్నారు ప్రవక్తలు. 249లో 160 దేశాలు క్రైస్తవులు చెప్తున్నారు నరకముందని. అన్ని దేశాలు ఎక్కువ మంది క్రిస్టియన్సే. మరి క్రీస్తు పూర్వం ప్రతి బొమ్మలకు, ప్రతి పుస్తకాలు ఏ దేవుడు పుట్టినా ఎవరు పుట్టినా ఆ పట్టలు తిరిగైతే క్రీస్తు పూర్వం ఉంటుంది. మరి ఈ దేవుడు ఎంత పాపులర్, ఒరిజినల్ దేవుడు అవ్వచ్చు కదా. ఒకసారి మనం యేసు ప్రభువుని ప్రార్థించి రుచి చూసి ఆయన దర్శనం చూసి ఆయనలో కొద్దిగా దయించి ప్రార్థన చేయండి.
ఆయన దర్శనాలు ఉంటాయి, ఆయన మనసు నెమ్మదిని ఇస్తాడు, ఆయన మాట్లాడతాడు. జీవం గల దేవుడు. నేను చెప్తాను, నేనే కాదు ప్రపంచమంతా నమ్ముతున్నారు కూడాను. దేవుడు అనేవాడు ఏంటంటే, దేవుడు దర్శిస్తాడు, అన్ని ఇస్తాడు, మనశ్శాంతిని ఇస్తాడు, ఎలాగైనా అభివృద్ధి చేస్తాడు దేవుడు. అంతేగాని దొరికిందల్లా బంగారం అవ్వదు. రోడ్డు మీద పోయిన రోడ్డు గోల్డాలు దొరికితే అక్కడ బంగారం దొరికేద్దే. ఒరిజినల్ బంగారం దొరకాలంటే కొనుక్కుంటే కానీ రోడ్డు మీద దొరకదు. రోడ్డు గోల్డ్ అంటారు, అవి దొరుకుతాయి. అలాగే దేవుడైన వాడిని ఎత్తుక్కోవాలి. ప్రభు ఎన్నో రకాలుగా చెప్తున్నాడు. వెతుకుడి నేను దొరుకుతును, తట్టుడు తీవడును, తలుపు సరతముడు వస్తానంటున్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ దగ్గరికి నేను వచ్చిన దేవుడు మన దగ్గరికి వచ్చాడు, మన ప్రక్కనే ఉన్నాడు. మనం ఎందుకు ఒకరోజు ప్రార్థన చేయొచ్చు కదా. ఎక్కువ ఏసయ్య నాకు 24 గంటలు 24 hours ప్లేస్ ఇవ్వండి. ఏసయ్య స్తుతి ఏసు రక్తమని ఉనండి, దేవుడు మీకు వెంటనే దర్శిస్తాడు. ఏసు రక్తం మనసు శాంతి వచ్చేది. ఎంతమంది ఎన్నో నమ్మావు, ఈ ఒక్కసారి ఇది నమ్ము, తప్పేం కాదుగా. థ్యాంక్ యూ.